అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో భక్తులు రద్దీ అంచనాలను మించిపోయింది. భారీగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైలం ఘాట్ రోడ్లు ప్రధాన మార్గాలు కిక్కిరిసిపోయాయి. సుండిపేంట వరకు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరోవైపు ఆలయంలోనూ భక్తులు రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. భారీ రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులైతే ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ప్రెసెంట్ అయితే అసలు శ్రీశైలం రద్దీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ భక్తులు కూడా భారీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అండి. రైట్ పవని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఏదైతే వర్ష సెలవు దినాలు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. అందులోనూ శ్రావణ మాసం ప్రత్యేక దినాలు కావడంతో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కూడా భక్తులు ఆసక్తి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల తాకిడి పెరగడంతో అటుగా నల్లమల్ల పారేసి ఉన్న ట్రాఫిక్ రద్దీ కూడా భారీగా పెరిగింది. వాహనాల రాకపోకలకు కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఆలయ అధికారులు పూర్తి చేశారు. శ్రావణ మాసానికి ముందు నుంచే కూడా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఆలయానికి స్వామి అమ్మవార్లను దర్శించుకునేటటువంటి భక్తులకు ఆహారం, మంచినీళ్లు, ప్రసాదాలు అందించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అటు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులోనూ స్వామి ఈ శ్రావణ మాసం కావడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకునేందుకు కూడా భక్తులు ముందుగానే ఈ ఆన్లైన్ లో స్వామి టికెట్లు కూడా బుక్ చేసుకొని కుంకుమార్చనలు, అదేవిధంగా స్వామి వారికి అభిషేకాలకు సంబంధించినటువంటి వీటిని కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల రోజుల పాటు, ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు స్వామివారి స్పర్శ దర్శనాలు నిలిపివేస్తే ఆలయ అధికారులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కేవలం ఏదైతే ముందుగానే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి రాత్రి వేళల్లో మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనాలకు అనుమతిస్తున్నారు. మిగతా సమయంలో మాత్రం కేవలం స్వామివారి అలంకార దర్శనకు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు ప్రస్తుతం స్వామివారి దర్శనానికి అసలు ఎంత సమయం పడుతుంది భక్తులకు? అలానే క్యూ లైన్ల పరిస్థితి ఎలా ఉంది? స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో భక్తులు అయితే భారీగానే క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందులోనూ స్వామిని దర్శించుకునేందుకు దాదాపు 3 గంటల సమయం పడుతుంది అన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ రకంగానే ఆ క్యూ లైన్ లో వేచి ఉండేటటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీళ్లు, బిస్కెట్లు వంటివి అందిస్తున్నారు. పవని, మరి ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు? అదే ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఫారెస్ట్ ఘాట్ ఏరియా కాబట్టి కొంచెం వేగం నియంత్రించుకొని రావాలి. ఈ స్పీడ్ లిమిట్ కూడా పెట్టి ఈ లిమిట్ లో మాత్రమే వాహనాలు రావాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేక సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ఈ ప్రమాదాలు నివారించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఫారెస్ట్ ఏరియా కావడంతో ఎవరు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని మించకుండా రావాలని చెప్పి కూడా ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ మురళీకృష్ణ.